గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ ఉద్యమంలో అసలు హక్కుదారులు ఎవరు అనుభవిస్తున్నారు? జేఏసీని ఏకం చేసింది ఎవరు? తెలంగాణ జాతిపిత ఎవరు? ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్య కాలంలో ఎందుకని వినిపిస్తున్నాయి? ప్రతిదీ ఎందుకు రాజకీయంగా కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, ఉద్యోగ సంఘ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే. ఎట్లున్నారు మీరు? బాగున్నాము. మంచిగా ఉన్నారా? మిమ్మల్ని నేను ఉద్యమ కాలం నుంచి చూస్తున్నా, ఆల్మోస్ట్ ఒక 18-19 ఏళ్ల నుంచి చూస్తున్నా. శ్రీనివాస్ గౌడ్ అంటే ఎప్పుడు చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఏదన్నా పని ఉందంటే ఇమ్మీడియట్ ఇట్లా చేతుల్లో చిటికలు చేయించినట్టుగా అయిపోతుంది పని అనేది. చాలా ఆవేశంగా ఉంటారు, ఇమ్మీడియట్గా పనులు చేయించేటువంటి తత్వం, స్వభావం ఉంటుంది. బట్ ఈ మధ్యన నేను శ్రీనివాస్ గౌడ్ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఒక వీడియో చూసిన, అది కూడా మీ మహబూబ్ నగర్లోనే. ఎందుకని అంత బాధపడ్డారు మీరు? అంటే మీకు తెలుసమ్మా, ఉద్యమంలో మేము ఒక ఆఫీసర్గా ఉండి, కమిషనర్ ఉండి ఏం చేసినామో తెలుసు. ఉద్యమం తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మరి మహబూబ్నగర్ పోవడం కూడా, కేసీఆర్ గారు ఇక్కడనే హైదరాబాద్లో ఉండాలన్నాడు. ఒకటిపల్లిలో ఉండు, ఉప్పల్లో ఉండు, ఇక్కడ నిలబడాలని చెప్పింది. కేటీఆర్ గారు కూడా చెప్పింది. అయితే నేను పోయిన నేపథ్యం ఏంటంటే, మా జిల్లాలో తాగునీరు 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు రావడం, వ్యవసాయానికి నీళ్ళు లేక ఎండిపోవడం, అన్నీ కుల వృత్తులన్నీ ధ్వంసం కావడం, ఎడ్యుకేషను, హాస్టల్ సరిగా లేకపోవడం, అన్ని రకరకాలు ఉండేటివి. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు మంత్రి ఇస్తాన్నాడు. నేను నా జిల్లాను డెవలప్ చేద్దాం, ఇక్కడ ఏముంది అంత డెవలప్ అయింది కదని పోయినమ్మా. నేను దాదాపు 10 సంవత్సరాలు చాలా కష్టపడి అన్ని రంగాల్లో పోటీపడి, కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు, ముగ్గురు కాన్స్టిట్యున్సీలను పోటీపడి వాళ్ళతో ఈక్వల్గా ఉండాలా, వాళ్ళకన్నా ఇంకా 1 మంది ఎక్కువ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ గ్రీనరీ కావచ్చు, ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ టవర్ కావచ్చు, మంచి మంచి హాస్పిటల్స్ కావచ్చు, మంచి హాస్పిటల్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, హాస్టల్స్, మైనారిటీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, టెంపుల్స్, అట్లా దర్గాలు, చర్చ్, అట్లా అన్ని మతాలను టూరిజం చేసుకుంటూ వచ్చిన. అంటే కొన్ని పనులు ఎట్లా అంటే అద్భుతమైనటువంటి తెలంగాణలోనే ఎక్కడ ఉండదు. అంటే ఇతర దేశాలతో పోటీ పెట్టేట్లు ఒక 3-4 ప్లాన్స్ ఉండే నాకు. మన్నెంకొండ రోప్వే చాలా అద్భుతంగా చేయాలని చెప్పేసి అనుకుంట. తర్వాత ట్యాంక్ బండ్ మొత్తం మురికినీళ్ళు అన్నీ వచ్చేటివి. అక్కడ మురికినీళ్ళు డైవర్ట్ చేసి ఎస్టీపీ పెట్టి కృష్ణా వాటర్ నీళ్ళని అక్కడ నింపి చుట్టూ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసినాం. తర్వాత చుట్టూ ట్రైను, తర్వాత లేడీస్ క్లబ్బు, నైట్ బజారు, అట్లా చాలా రకరకాల, మధ్యలో ఐలాండ్, లేజర్ షోస్, పక్కనే వేవ్ పూల్, లండన్ ఐ టైప్ పాలమూరు అయ్యని, శిల్పారామం అన్నీ కట్టినాం. అయితే శిల్పారామం అయిపోయింది, శిల్పారామం అంతా మూతపడిపోయింది. పక్కల నేను ఏ రోజైతే ఓడిపోయినామో ఆ రోజు ఏదైతే అట్లా పని ఉందో, ఈవెన్ ఎలక్షన్ పోలింగ్ రోజు కూడా పని నడిచింది. అక్కడ పోలింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 4-5 రోజుల కాంట్రాక్టర్ షిఫ్ట్ అయిపోయింది. మన్నెకొండ రోప్వే కానీ, ట్యాంక్ బండ్ దగ్గర కానీ, ఇవన్నీ. స్టేడియం కూడా సగం పనులు అయినాయి. స్టేడియం దీనికి అటాచ్లో ఉంటుంది. అయితే నేను పోయిన తర్వాత ఎంతో పెద్ద కలగన్న, ఈ ప్రాంతం హైదరాబాద్ నుంచి, 5-6 జిల్లాల నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి కూడా ఇక్కడ రావాలి, కర్నూలు నుంచి ఒక పర్యాటకులు రావాలి, ఇక్కడ చాలా బతుకుదేరు చూపించాలా. ఏదో పాలమూరు అంటే లేబర్ జిల్లా అనే ఇట్లా పేరు ఉంది కదా, దీన్ని ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతం అనేట్టు చూపించాలని చెప్పి పెద్ద 2000 ఎకరాల పార్కు, 26,000 ఎకరాల జంగల్ సఫారీ, పెద్ద పెద్ద ప్లాన్స్ చేసుకున్నాం అన్నమాట. ఎక్కడ ఉండదు అనమాట. అలాంటిది నేను ట్యాంక్ బండ్ పోయేవరకే మొత్తము దుమ్ము పట్టిపోయింది. సస్పెన్షన్ బ్రిడ్జ్ మొత్తం కూడా కలర్ ఇట్లా కలర్ పోయింది, దుమ్ము దూలుతోంది అనమాట. అది చూసేవరకే అది ఆ ప్లాను నేను ఏదైతే ఊహించుకున్నానో, రోజుకు 4-5 మంది వాకింగ్ చేయాలి, శనివారం ఆదివారం పిల్లలందరూ, స్టూడెంట్స్ అందరూ ఇక్కడనే ఉండాలి, వీకెండ్ ఇక్కడనే ఉండాలి, చెడు అలవాట్లకు పోవద్దు అని, అట్లా బోటింగ్, సేలింగ్ క్లబ్బు, లెంత్ కూడా చూసుకొని ఇంటర్నేషనల్ గేమ్ అయ్యేటట్టు వాటర్లో అవన్నీ చేసినాం అన్నమాట. అవన్నీ మొత్తం మళ్ళీ గుర్రెబిడేకి రావడము, దుమ్ము దూలు రావడము, ముండ్ల చెట్లు పడడము, అక్కడ వచ్చి సార్ ఇక్కడ సాయంత్రం పూట గంజాయి తాగుతున్నారని చెప్పడము. డెలివరీ అయిన పిల్లలు చనిపోతే బయటనే వేసిపోయారు ఒక హాస్పిటల్ వాళ్ళు. 2014లో నేను ఎమ్మెల్యే అయిన కొత్తల ముండ్ల పొదలు అవన్నీ ఉండే. మళ్ళీ సేమ్ ఆ పరిస్థితి తెచ్చిదేమి రా వీళ్ళంతా, అసలు ఏంది కక్ష, అభివృద్ధి ఎట్లా ఆపుతారు అని
ఒక్కసారి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కలిసి బాధపడే వరకే నాకు వాళ్ళందరూ చూసి వాళ్ళ అభిమానము వాళ్ళ బాధ చూసి ప్రాంతాన్ని చూసి నాకు దాని మన్ని కళ్ళలోకి వచ్చినాయి. అంటే ఒక్కసారి అనుకోకుండా ఎట్లా అయిపోయింది అనమాట. అంటే ఒక మంచి చేద్దామని ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చి నేను వస్తే ఎన్నో బండలు వేసిండ్రు, ఎన్నో ఇబ్బందులు పెట్టిర్రు. ఓ 10 సంవత్సరాలు రకరకాల ఇబ్బందులు పెట్టి రకరకాల బయట శక్తులన్నీ కలిసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా ఏదో ఒక రోజు మామనార్ అనేది హైదరాబాద్ నుంచి దారి పట్టాలి ఇక్కడ చూడడానికి. వీకెండ్ అంటే మహబూబ్నగర్ పోవాలంటుంది దేవాల ఆధ్యాత్మికంగా ఒక బోర్డ్ ఎకో టూరిజం ఒక రకరకాలుగా చేయాలని చెప్పి అనుకున్నాను కదా. ఇట్లా చేసిందని చెప్పి బాధ అనిపించి నాకు ఒక కంట్రోల్ కాలే. ఆమె లేడీ ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళది ఆప్యాయత ప్రేమ చూసి ఆ ప్రాంతాన్ని చూసి ఇట్లా అయిందని బాధతో నేను కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాను. దాన్ని కొంతమంది ఇట్లా అర్థం చేసుకునే వాళ్ళు అట్లా అర్థం చేసుకున్నారు. బట్ ఇప్పుడు దాని నుంచి బయటపడినరా లేకుంటే ఇంకా పోరాటం చేయాలి అనిపించిందా, ఫైటింగ్ కంటిన్యూ చేయాలనిపించింది? ఏం లేదమ్మా, మళ్ళీ ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది, 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, నాకు విశ్వాసం ఉంది. ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారు 100%. మళ్ళీ మిగిలిపోయిన పనులు చేస్తాం. ఇంకా ఏమేమి చేయాలనుకున్న ప్లాన్లు ఇప్పుడు గ్యాప్ పీరియడ్లో ఇంకా ఏమేమి చేయాలని కూడా అనుకుంటున్నాం. అవి కూడా కంప్లీట్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మహబూబ్నగర్ అనేది ఒక విద్య ఉపాధి అవకాశాలు, అక్కడ చదువుకున్న వాళ్ళకి అక్కడనే ఉద్యోగాలు వచ్చేటట్లు 12 దేశాల కంపెనీలు తీసుకొచ్చి పెట్టినాం అక్కడ. ఐటీ టవర్ ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి అమరాజా కంపెనీ తెచ్చినాం. అట్లా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, 3-4 కార్ల కంపెనీ, టోటల్ రింగ్ రోడ్ కంప్లీట్ చేసి చుట్టూ హైదరాబాద్ మాదిరిగా మహబూబ్నగర్ రింగ్ రోడ్ చేసి 4 వైపులా 4 పెద్ద పెద్ద 10-20 వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి ఒక్కొక్క సంస్థ 4-5 తీసుకొచ్చి చేయాలనేది నా లక్ష్యం. ముఖ్యంగా చిన్న కడుపు నొప్పి వస్తే కూడా అంబులెన్స్ తీసుకొని పోయేవాళ్ళు మహబూబ్నగర్కు, హైదరాబాద్కు. ఆ రైల్వే గేట్ పడుతుండే, అక్కడనే సగం మంది చనిపోయి వాపసు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ఒక హాస్పిటల్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అద్భుతంగా కట్టినాము, పెద్ద టూరిజం హోటల్ కూడా కట్టినాం. ఆగిపోయినవి అవన్నీ కంప్లీట్ చేస్తాం. మహబూబ్నగర్ అంటే ఒక హిస్టరీ క్రియేట్ చేయాలా, మహబూబ్నగర్ ప్రజలు బతకాలా. అక్కడ ఏమి సంపాదించకపోయినా ఉన్న ఆస్తిని 1000 రెట్లు పెంచాలా. వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం, రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి, 10% కంప్లీట్ అయితే ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తాయి. అట్లా ఊర్లు డెవలప్ అవుతాయి. టౌన్లో ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, పెద్ద పెద్ద ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం, టూరిజం డెవలప్ చేస్తాం. ఒక అద్భుతమైన మహానగరంగా మహబూబ్నగర్ తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతోనే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్గా ప్రతిపాదనలు పంపడం, గవర్నమెంట్కు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడము, ఒక పెద్ద విజన్తోనే చేసినాము. అదన్నీ చేస్తాం, మాకు విశ్వాసం ఉంది. ప్రజలు మరి వాళ్ళు 2.5 సంవత్సరాలు అయింది, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే మహిళలకు ఇస్తున్న 4,000 పెన్షన్ కావచ్చు, 2,500 పెన్షన్ ప్రతి మహిళకు కావచ్చు, ఇంకా అనేక రకాలుగా 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఏం అమలు కాలేదు. మేము చేసిన పనులు కూడా అది మధ్యంతరంలో ఆగిపోయినాయి. ప్రజలలో ఇప్పుడు ఎప్పుడు రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ఎప్పుడు రావాలి, కేసీఆర్ ఎప్పుడు రావాలన్నటువంటి ఆలోచన ఉంది కనుక మేము గ్యారెంటీగా ప్రజల మనల్ని పొంది మళ్ళీ కంప్లీట్ చేస్తామనే విశ్వాసం ఉంది. దాని మీద ఎంత డౌట్ కూడా లేదు.